డీటెయిల్స్ చూస్తే వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఇవాళ యాత్ర ఒంగోలు జిల్లాలో జరగనుంది. జగన్ బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ సీఎం జగన్ సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినకొండ అడ్డ రోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు జగన్. కనమర్లపూడి, శ్యామలపురం మీదుగా గంటవారిపాలెంలో రాత్రి బస చేసుకుంటారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఇవాళ యాత్ర ఒంగోలు జిల్లాలో జరగనుంది. జగన్ బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ సీఎం జగన్ సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినకొండ అడ్డ రోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు జగన్. కనమర్లపూడి, శ్యామలపురం మీదుగా గంటవారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరలక్ష్మి, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు చేరుకుంది. ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 9:30 గంటలకు వెంకటాచలం దగ్గర సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్డు వద్దకు చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 3 గంటల సమయంలో చీకటి గల పాలెం మీదుగా వినుకొండ చేరుకొని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. వరలక్ష్మి, అయితే సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జిల్లాలో విజయవంతం కావడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు సాధించే విధంగా జగన్ స్థానిక పార్టీ తన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు పనిచేయాలని, జిల్లాలో జరిగిన అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు సూచించారు. మరోవైపు దీంతో పాటు గతంలో టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా జిల్లాలో జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కావడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న సమయంలోనే జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కావడం పట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.